మహోన్నతులు పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నీ నామానికి వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ సమయాన్ని మా కొరకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విలువైన ఈ సమయంలో విలువైన నీ మాటలు ముందు నేర్చుకోవడానికి సిద్ధపడుచుండగా చెప్పే నాకు వింటున్న మీ పిల్లలకి సమయోచితమైన ఆలోచన ఈ జ్ఞానం ఆత్మ చేత నడిపించమని కోరుతూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన వేడుకొంచున్నాము. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వల్ల మరొకసారి చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామాన హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం పేరు వాదార్పు లేని. ఏంటంటే పాఠం పేరు ఎవరికి వాదార్పు లేదు? ఎవరా నిట్టూర్పులు విడుస్తున్నారు? ఎవరికి వాదార్పు లేదు? వాదార్చలేనంతగా ఎవరు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. పిల్లల మనిషిగా మనం పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు తల్లిదండ్రులు భార్యాభర్తల యొక్క బంధాన్ని మనం కలిగి ఉంటాం. పిల్లలు బ్రతికినంత కాలం కూడా ఆ కుటుంబ సభ్యుల మధ్య మనం బ్రతుకుతాం. కాబట్టి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు వీటన్నిటిని మనం కలిగి ఉండడం అనేది అది మరిచిపోయినటువంటి అనుభూతులు అవన్నీ. అందుకనే భార్య మీదైనా భర్త మీదైనా వారికి ఉన్నటువంటి ప్రేమ, పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగాలు వీళ్ళందరి మధ్య ఉన్నటువంటి బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా విడదీయలేనటువంటివి. ఎందుకంటే ఒకే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి చిన్న చిన్న అక్కడక్కడ విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఏదైనా పక్క వీధి వాళ్ళతోనో పొరుగింటి వాళ్ళతోనో గొడవ వచ్చింది అనుకోండి, అంతవరకు ఒకే కుటుంబ సభ్యులైనటువంటి అన్నదమ్ములైనా, బావమరుదులైనా, భార్యాభర్తలైనా, అన్నా తమ్ముళ్ళు చెల్లుళ్ళైనా విడివిడిగా మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ కూడా పొరుగింటోళ్ళతోనో లేకపోతే పక్కనున్న వీధి వాళ్ళతోనో గొడవ వచ్చేసరికి వీళ్ళందరూ అప్పుడు ఏమవుతారు? ఆటోమేటిక్గా ఒకటైపోతారు, కలిసిపోతారు. కానీ అంతవరకు కూడా ఏదో చిన్న చిన్న మనస్పర్ధాలను బట్టి మాట్లాడకపోవడం, పిలవకపోవడం, ఎడముఖం పెడముఖం ఉండటం, సఖ్యత ఇదంతా లేకపోవడం అది మనం గమనిస్తాం. కానీ వాస్తవానికి మన వాళ్ళని ఎవరైనా ఒక మాట అన్నా, ఏం నిందించినా అది మనం చూస్తూ ఊరుకోలేము, సహించలేము. ఎందుకనంటే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలను బట్టి మనం దూరంగా పిలవలేకపోయినా, కలిసి ఉండలేకపోయినా, అలా విడివిడిగా మనం ఉంటున్నప్పటికీ కూడా మన మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాలు, ఆప్యాయత, అనురాగాలు ఆ సమయానికి వచ్చేసరికి వాటన్నిటిని కూడా మనం చూపిస్తాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నవే. ఇంతగా అభిమానిస్తూ, ప్రేమిస్తూ, ఆప్యాయత, బంధాలు, అనురాగాలు కలిగి ఉన్నటువంటి మనం, మనకి అమితంగా ప్రేమించినటువంటి వారు లేదా మనం ఎక్కువగా అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు మన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనకు దూరం అయిపోయారు అనుకోండి, అప్పుడు మన మనసులో పుట్టినటువంటి వేదన, దుఃఖం, పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఉంటుంది?
మనం ఎంతగానో ప్రేమించినటువంటి మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మన మీద ఉన్నటువంటి ప్రేమ చాలా వర్ణనాతీతం. వాళ్ళు అంతవరకు ప్రేమించినటువంటి వ్యక్తులు మనకు దూరం అయిపోతే, అంతవరకు కలిసి ఉన్నటువంటి, కలిసి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు మనకి దూరం అయిపోతే, ఆ బాధను అనేది ఎవ్వరూ కూడా తీర్చలేనటువంటిది. ఉదాహరణ మనకు ప్రత్యక్షంగా అర్థమైనటువంటి సందర్భమే నిన్న జరిగినటువంటి ప్రసాదన్నయ్య ప్రశాంత్ అక్క గారి మధ్య జరిగినటువంటి ఒక సంఘటన. తను ఎంతగానో ప్రేమించినటువంటి తన భర్త, తన భార్య, వాళ్ళ దాంపత్య జీవితంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి బిడ్డలు, ఇవన్నీ మనం ఈ బంధాన్ని గురించి మనం ఆలోచిస్తే, కట్టుకున్నటువంటి భార్య కాబట్టి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకడుగు వెయ్యకుండా, అప్పులు చేసైనా ఏం చేసైనా నా భార్యను దక్కించుకోవాలన్నటువంటి తాపత్రయం, ఆ యొక్క ఒక రకమైనటువంటి వేదన భర్తకి ఉంటుంది. కానీ ఎప్పుడైతే భార్య దూరం అయిపోయిందో, ఆ భర్త యొక్క బాధ, ఇబ్బంది, ఆ యొక్క దుఃఖం అనేది ఎవరు కూడా తీర్చలేనటువంటి. సంఘమంతా వెళ్ళాం, ధైర్యపరిచాం, ఉన్నాం, కొన్ని ధైర్యపరిచే మాటలు చెప్పాం. కానీ అది ఎంతవరకు ఉంటుంది? ఆ సాయంత్రం వరకే, ఆ సాయంత్రం వరకే ఉంటుంది. మరి రాత్రికి వెళ్ళలేము, ఉదయం వెళ్ళలేము, మరుసటి రోజు వెళ్ళలేము. వీలైతే అది గుర్తుంటే ఫోన్ చేస్తాం, అన్నయ్య ఎలా ఉన్నారు, అన్నయ్య ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు. వాళ్ళే కాదు, మన సహోదరుడు చందు దూరం అయిపోయినప్పుడు కూడా ఈ కుటుంబ పరిస్థితి కూడా, ఎవరు కూడా మన రక్త సంబంధులైన బంధువులైనా మనకి దూరం అయిపోతే ఆ బాధను అనేది వర్ణనాతీతం. చాలా దుఃఖపడతాం, చాలా బాధపడతాం. కానీ ఆ పరిస్థితుల్లో ఎవరో వచ్చి మనల్ని ఓదారుస్తారు అనేది మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, వాస్తవానికి ఎవరు కూడా మనల్ని ఓదార్చలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో దగ్గరగా ఉండి, లేకపోతే దగ్గరకు వచ్చి, ప్రతి ఒక్కరు కూడా వారి పరిస్థితులను బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు బట్టి, ఆ వదిన బాగున్నావా, ఏమ్మా బాగున్నా, దిగులు పడకమ్మా, మేమున్నామమ్మా, మేమున్నాం, మీరు ఎందుకు బాధపడతారు, మేమున్నాం, మీకు ఏ కష్టం వచ్చినా మేము ఆదుకుంటాం. ఏంటి చనిపోయేటప్పుడు ఎవరైనా వచ్చి చెప్పిన మాటలే కదండి మేము లేమా? మేము మీ కొడుకులం కాదా? నీ కూతురు లాంటి దాన్ని కాదా? నీ బంధువు లాంటి వాడిని కాదా? అలా ఎప్పుడు అనుకోకమ్మా, అలా ఎప్పుడు అనుకోక. మేమందరం ఉన్నాం, మేమందరం ఉన్నాం, ఏ కష్టాలైనా ముందుంటాం. ఇవన్నీ కూడా చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాటలే ప్రియుల. కానీ వాస్తవం ఏంటో తెలుసా? అలా మాట ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా తర్వాత కనిపించరు. ఇది నిజమే. ఎందుకు ఈ మాట అన్నానంటే ప్రియులారా, మనం ఏదో చెప్పి, ఏదో ఇచ్చి, ఆ దుఃఖంలో, ఆ బాధలో ఉన్నవాళ్ళు ఓదార్చాలనుకుంటాం. కానీ మనం చెప్పే మాటలను బట్టి ఆ క్షణం వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా ఏడిస్తే బాగోదునని ఆ బాధపడుతున్న వాళ్ళు కళ్ళు తుడుచుకుని అప్పుడు అంతవరకే వాళ్ళు సర్దుమణిగి వాళ్ళు కూల్గా ఉంటారేమో. మనం వెళ్ళిపోతాం, మరలా జ్ఞాపకం తెచ్చుకుంటారు, కుమ్ములిపోతారు, ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటన బైబిల్ చరిత్రలో మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైన యాకోబు గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒకసారి చూద్దామా బైబిల్లో? ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనం చూడండి ప్రియులారా. యాకోబు గారికి 12 మంది కుమారులు. 12 మంది కుమారులు అయితే 11వ వాడైనటువంటి యోసేపు మీద తన అన్నదమ్ములందరూ కూడా తనకు వచ్చినటువంటి కలలను బట్టి, దర్శనాలను బట్టి తండ్రికి చెబుతూ ఉంటే అన్నయ్యలు కూర్చున్న సమాచారం, అన్నయ్యలందరూ కూడా ఏం చేశారు? తమ్ముడి మీద పగబట్టి, కత్తి కట్టి
తమ్ముడిని ఎలాగైనా సరే చంపేయాలి, వీడిని ఎలాగైనా లేకుండా చెయ్యాలని అనుకునేటప్పుడు పెద్దవాడైనటువంటి రూబేన్ అనుకుంటాడు. ఆ రూబేన్ ఏం చేస్తాడంటే, వద్దురా, వాడు ఎంతైనా మన తమ్ముడే కదా, వాడిని మనం చంపొద్దు అని చెప్పి నీరు లేని బావి చూసి ఆ బావిలో వేసేస్తారు. అప్పుడు అన్న తమ్ములందరూ ఏం చేస్తారంటే, యోసేపు గారి యొక్క అంగీ తీసి ఒక గొర్రె పిల్లని చంపి ఆ రక్తములో అంగీని ముంచి తన తండ్రి దగ్గరికి తీసుకెళ్లే ముందు, వీడు ఇందులో కూడా ఉండటం శ్రేయస్కరం కాదనని మరలా ఆ పెద్దన్నయ్య ఆలోచించి మరి ఐగుప్తు దేశానికి వెళుతున్నటువంటి ఇష్మాయేలీలు అంటే వ్యాపారానికి వెళుతున్న వాళ్ళకి అమ్మేస్తారు. ఈ విషయం అన్నదమ్ములకు మాత్రమే తెలుసు. కానీ తమ్ముడి మీద ఉన్నటువంటి కోపం, ద్వేషం, పగతో ఆ గొర్రెపిల్ల, చంపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తములో ముంచినటువంటి అంగీని తీసుకుని వెళ్ళి తండ్రి అయినటువంటి యాకోబు గారికి చూపిస్తారు. చూపించిన తర్వాత యాకోబు గారికి యోసేపు అంటే చాలా అమితమైనటువంటి ప్రేమ, అంటే చాలా ఈ ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ, ఇష్టం. ఈ సమాచారం నువ్వు చెబుతావా నేను చెబుతావా, నువ్వు చెబుతావా నేను చెబుతాం అని అనుకొని ఆ అన్నలందరూ కూడా వెళ్ళి చెబితే అది వాస్తవానికి ఆయన చనిపోలేదు. ఎవరు? యోసేపు గారు. మరి ఐగుప్తు దేశానికి అమ్మవేయబడ్డాడు, కానీ చనిపోయాడు అని ఈ సమాచారాన్ని మరి తండ్రి గారికి తీసుకుని వెళ్ళాలని చెప్పి అన్నదమ్ములు అందరూ వచ్చారంట. వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంట ప్రియులారా, ఒకసారి చూద్దామా. ఆదికాండం 37వ అధ్యాయం 34, 35 వచనాలు చూద్దామా. 33 నుంచి చూద్దాం ప్రియులారా. అతడు దానిని గుర్తుపట్టి దేనిని? తన తమ్ముని యొక్క అంగీని, రక్తంలో ముంచబడిన అంగీని యోసేపు గారైనటువంటి తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చి, ఇది నీ కుమారుడిదో కాదు ఒక్కసారి చూడు అని చెబితే, అప్పుడు తన తండ్రి ఏం చేశాడంట, ఆ అంగీని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను అనెను. తండ్రి గారు, ఈ అంగీ నీ చిన్న కుమారుడు అయినటువంటి యోసేపుదా కాదా ఒక్కసారి చూడండి, గుర్తుపట్టండి అంటే తండ్రికి తెలుసు. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఏ డ్రెస్ ఎవరిదని అనేది తండ్రికి తెలుసు. అంటే సహజంగా తల్లిదండ్రులు అయిన వారికి కవల పిల్లలైనా 10 మంది కవల పిల్లలు ఉన్నా ఏ పిల్లవాడిదో ఏ డ్రెస్ అనేది తల్లిదండ్రులు మాత్రమే ఐడెంటిఫై చేయగలరు. అది బంధువులు కానీ పక్కింటి వాళ్ళు కానీ ఎవరు కూడా చెప్పలేరు. ఆ ఐడెంటిఫై అనేది, గుర్తింపు అనేది అది తల్లిదండ్రులకు ఉంటుంది ఆ జ్ఞానం. ఎంతమంది పిల్లలు ఉన్నా యోసేపు దగ్గరికి తీసుకుని వచ్చి అది చూపించగానే అతడు ఏం చేశాడంట, యాకోబు 34వ వచనం, యాకోబు తన బట్టలను చింపుకొని తన నడుమును గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా. ఎన్ని రోజులంట? మనమైతే కొన్ని రోజులు ఏడుస్తాం, కానీ ఎక్కువగా ప్రేమించే వాళ్ళు నెలలు, సంవత్సరాల తరబడి ఉండిపోతూనే ఉంటారండి. వాళ్ళ ప్రేమ, వాళ్ళ పడి ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగాలు అవి మరిచిపోలేనివి. ఎవరు వచ్చి ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా మన సంతృప్తి కోసం వెళ్ళి వారిని ధైర్యపరిచే మాటలు చెబుతాం, కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని ఎవరు కూడా తీర్చలేరండి. ఎందుకనంటే దూరమైపోయినటువంటి వ్యక్తుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అంత అమితమైనదైతే, అంత ఉన్నతమైనదైతే, అంత గొప్పదైతే దానిని ఎవరు కూడా చెరపవేయలేరు, తీయవేయలేరు. మనం ఎంత ధైర్యం చెప్పండి, సమస్య లేదు. యోసేపు గారు, యాకోబు గారు ఏం చేశారంట, యాకోబు తన బట్టలను చింపుకొని తన నడుము కట్టుకొని గోను పట్ట కట్టుకొని అనేక దినములు, ఎన్ని దినాలో తెలియదు, లెక్కలేని రోజులంట తన కుమారుడిని దృష్టముఖం, ఏదో క్రూరముఖం చంపుకు తినేసిందేమో. ఎందుకంటే గొర్రెలు మేపడానికి వెళతారు కదా అడవికి. ఏ క్రూరముఖం చంపేసిందో, నేను అల్లార ముద్దుగా ప్రేమించి నాకు అన్నటువంటి నా కొడుకు యోసేపు చాలా ఏడ్చాడంటే. అనేక దినములు అతని కుమారుని నిమిత్తం గోనుపెట్ట కట్టుకొని ఆయన అంగలార్చుచుండగా. 35వ వచనం,
అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. మిగతా కొడుకులందరూ వచ్చారంట, కానీ కొడుకులకు తెలుసు వాస్తవం ఏంటి, యోసేపు గారు చనిపోలేదు, యోసేపు గారిని అమ్మి వేశారన్న సంగతి. కానీ తండ్రికి ఆ విషయం చెప్పలేదు. ఇప్పుడు కొడుకులందరూ వచ్చారు, కొడుకులతో పాటు కూతురులు అందరూ వచ్చారు. తండ్రి గారు మీరు బాధపడకండి, మీరు ఏడవకండి, మీరు దుఃఖపడకండి, మేమందరం సహజంగా మనం వాదార్చేటప్పుడు చెప్పే మాటలు కదండి, మేము ఉన్నాం కదండి, అమ్మ బాధపడకమ్మా, అమ్మ మేము చూసుకుంటాం, మీ పిల్లలు చూసుకుంటాం, వాళ్ళ విషయంలో మీరు ఎప్పుడు దుఃఖపడకండి, ఏ కష్టం వచ్చినా మాకు చేతనైన సహాయం చేస్తాం. తండ్రి గారు మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, మీరు కొంచెం వాదార్పు కలిగి మీరు ఉండండి, దయచేసి ఎప్పుడు కూడా మీరు బాధపడకండి అన్నటువంటి ఈ మాటలన్నీ కూడా ప్రియులారా మనం సహజంగా మనకు దూరం అయిపోయిన వాళ్ళ విషయంలో మనం ఎప్పుడు కూడా చెబుతున్నటువంటి మాటలు. యాకోబు గారి విషయంలో కూడా యాకోబు ఏం చేశాడంటే అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు ఎంత ప్రయత్నం చేశారంటే చూడండి. తండ్రి గారు ఎంతమంది కొడుకులు ఉన్నాం కదా, ఒక్క కొడుకు లేకపోతే ఎలా? తండ్రి గారు ఎంతమంది కుమార్తెలు ఉన్నాం కదా, ఒక్క కుమార్తె లేకపోతే ఎలాగా? ఏంటి కన్న తల్లిదండ్రులకు తెలుస్తుందండి. 100 మంది పిల్లలు ఉన్న ఒక్కరు దూరం అయిపోయినా కూడా కన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ కడుపు కోత ఏంటో. కానీ పక్కన ఉన్నటువంటి సహోదరులకు ఉండదండి ఆ బాధ. ఇది నిజం. ఇది కడుపును పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా చనిపోయే క్షణానికి, దూరం అయిపోయే క్షణానికి ఆ తల్లిదండ్రులకు ఉంటుంది ఆ బాధ. రక్తం మిగతా వాళ్ళ బంధువులు కానీ వీళ్ళకి కానీ అది ఎక్కువ శాతం అది ఉండదు. కానీ వీళ్ళు ఏం చేశారంట, అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే మరి ధైర్యపడ్డాడా? ఏడుపు నాపాడా? ఓర్చుకున్నాడా? పోన్లే కొడుకు దూరం అయిపోతే అయిపోయాడు, పోనీ వీళ్ళైనా ఉన్నారు అని చెప్పి ఎదురు ధైర్యం కలిగి ఉన్నాడా అని అంటే, అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళిదునని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. అతడు ఏం చేశాడంటే అతడు వాదార్చడానికి వస్తే, ఈ పిల్లలందరూ కూడా వాదార్చడానికి వస్తే అతడు ఏం చేశాడంట, అయితే అతడు ఓదార్పు పొందనొల్లక. ఏంటి ఇంతమంది పిల్లలు వచ్చారు, భార్య మిగతా దాసీలు కుమార్తెలు ఉన్నారు, ఎవ్వరు కూడా వాదార్చలేకపోయారా? వాదార్పుని ఇవ్వలేకపోయిందా? ముందే చెప్పాను కదండి, ఏదో వచ్చి మనం ఆ వాదార్పునిస్తాం అంతే. కానీ పోగొట్టుకున్న వాళ్ళు, తన రక్త సంబంధులు, తన కడుపుడు పుట్టిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు దూరం అయిపోతే దానిని ఎవ్వరు కూడా అసలు వాదార్చలేరండి. సంఘంగా మనం వెళ్ళి ఎంత ధైర్యపరిచి బలపరిచి వాదార్చలేని మనం చూసినా కూడా వాళ్ళ మనసులో నుంచి ఆ దుఃఖము పోదు. అది నిజం. అది బైబిల్ చరిత్రలో యాకోబు గారి విషయంలో జరిగింది. ఎంతమంది కొడుకులు ఉన్నా కూతుర్లు ఉన్నా అతనికి వాదార్చుటకు యత్నము చేసి ప్రయత్నించినా కూడా, అయితే అతడు వాదార్పు పొందనొల్లక. ఎవ్వరి చేత కూడా ఆ వాదార్పు పొందలేకపోయాడంట ఆయన. ఎందుకు? అంతగా ప్రేమించాడు యాకోబు, అమితంగా ప్రేమించాడు యాకోబు. వాదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళిదునని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. నేను ఏడ్చుకుంటేనే నేను పాతాళ లోకానికి వెళ్ళిపోతానురా, లేదురా నా కొడుకు లేని బ్రతుకు నాకు వద్దురా, అసలు వద్దురా, మీరందరూ కూడా ఉన్నా కూడా నా కొడుకు లేని దుఃఖాన్ని నాకు ఎవరు తోర్చలేరని చెప్పేసి అతడు చాలా బాధపడ్డాడు. వాదార్పు లేనటువంటి నిట్టూర్పు, ఏడుపు ఎవరు వాదార్చగలరు చెప్పండి? ఇది భౌతికంగా వ్యక్తుల మధ్య, మనం కట్టుకున్నటువంటి భార్య భర్తల మధ్య కావచ్చు, కన్న బిడ్డల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఉన్నటువంటి ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు ప్రియులారా, ఎవరైనా వాదార్చడానికి వస్తారే తప్ప కానీ ఎవరు కూడా వాదార్చలేరన్న వాస్తవం ఇది బైబిల్ చెప్పింది. వాళ్ళు ఏదో ధైర్యంగా ఉన్నారు అని చెప్పి మనమున్నంతసేపు ఏడవకుండా ఉంటారేమో, కానీ వాస్తవానికి ఎవ్వరము కూడా వాదార్చలేము. ఇది యాకోబు గారి జీవితంలో జరిగినటువంటి భౌతిక సంబంధమైనటువంటి బంధాలు, బాంధవ్యాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులు.
అలాగే మరొక సందర్భాన్ని కూడా చూద్దాం, ముందుకు వెళదాం. ఇర్మియా గ్రంథం 31:15 వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామా అనే పట్టణములో, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు ఏం చేస్తుందంటే తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి వాదార్పు పొందనొల్లకున్నది. రాహేలు ఎవరి రాహేలు? ఎవరండి? యాకోబు గారి భార్య. మరి ఇక్కడ ఇర్మియా ప్రవక్త రాహేలు గురించి ఎందుకు చెప్పాడు? రాహేలు గారికి పుట్టినటువంటి పిల్లలు ఎవరెవరు గుర్తుందా ఎవరికైనా? యోసేపు, బెన్యామీను. ఈ బెన్యామీను వాళ్ళు యోసేపుకు సంబంధించినటువంటి తానకన్నటువంటి లేకపోతే పిల్లలు వీళ్ళు. తర్వాత అటు యోధా జనాంగం వీళ్ళందరూ, అటు యోధా బెన్యామీన్ అందరూ కలిపి యూదులుగా పిలువబడే వాళ్ళు. ఇక్కడ రాహేలు పిల్లలు అని అనేసరికి రాహేలు యోసేపు, క్షమించండి, యాకోబు గారి భార్య. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులలో 2 కుమారులు ఎవరు? యోసేపు గారు, బెన్యామీను గారు. యోసేపు గారు, బెన్యామీను గారు. ఈ బెన్యామీను గోత్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, సంతతి. బెన్యామీను గోత్రం నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా. ఆ బెన్యామీను గోత్రికుడే ఒకరు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా. వీరు ఎందుకు ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడనంటే, యూదులైనటువంటి వారు బబులోను చెరకి కొనుక్కోబడిన తర్వాత యూదులైనటువంటి వారు ఎంత వేదన పడ్డారో, ఎంత దుఃఖపడ్డారో, ఎంత వాళ్ళు శ్రమలు అనుభవించారని అనేది ప్రియులారా, యూదా జాతిని కూర్చున్నటువంటి వాళ్ళు కష్టపడినటువంటి కష్టం, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడినటువంటి హింసలు, వీటన్నిటి విషయంలో ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చెబుతున్నాడు. రాహేలు తన పిల్లల విషయమై, అనగా ఇశ్రాయేలీయుల విషయమై. ఇశ్రాయేలీయులు 10 గోత్రాల వాళ్ళు ఎవరి చెరకు వెళ్ళిపోయారు? ఎవరి చెరికి? బబులోని చెరికి యూదా, బెన్యామీను. యూదులైన వారు బబులోని చెరకు వెళ్ళిపోయారు. ఈ 2 గోత్రాల వారు బెన్యామీను, యూదా. ఈ 2 గోత్రాల వారు బబులోని చెరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగతా 10 గోత్రాల వాళ్ళు ఎవరి చెరికి వెళ్ళిపోయారు? అష్షూరియన్స్ చెరకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అటు వాళ్ళైనా వీళ్ళైనా ఇశ్రాయేలీయుల యొక్క సంతతి, యాకోబు గారి యొక్క పిల్లలు వీళ్ళందరూ కూడా, 12 గోత్రాలకు సంబంధించిన వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వీళ్ళకి కలిగినటువంటి విపత్తుల గురించి ఇక్కడ మరి ప్రత్యేకంగా రాహేలు గారిని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఏం చెబుతుందంట? రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, అనగా ఇశ్రాయేలు సంతతి గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి వాదార్పు పొందనొల్లకున్నది. ఇశ్రాయేలీయులకు పట్టినటువంటి గతి పరిస్థితి రూపకలంకరంగా చెప్తున్నాడు. ఏ తల్లికైనా తన పిల్లలను పోగొట్టుకున్న తర్వాత ఆ పిల్లల యొక్క క్షోభ చూడండి. ఇదే ప్రవచనాన్ని అక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. ఇక్కడ మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా సంహరించవలనని హేరోదు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా వధించబడతారు. అప్పుడు అక్కడ ఒక ప్రవచనం ఉంటుంది, ఒకసారి చదువుతామమ్మా. అదే ప్రవచనం మత్తయి సువార్త 2:18. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకు ఉన్నది. ఈ ప్రవచనం చెప్పబడే ఆ ముందు పరిస్థితులన్నీ ఏంటి? అక్కడ
అక్కడ చెప్పబడితే రామాలు అంగరాలు వినబడెను, ఏడుపును మహారోదన ధనియు కలిగెను. ఎవరిని గురించి ఇవన్నీ మాటలన్నీ? ఇశ్రాయేలు. యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ కాలంలో 2 సంవత్సరంలోపు పిల్లలందరినీ కూడా చంపేవేలునని హేరోదు ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడైతే ఆజ్ఞాపించదు, ఎందుకు ఈ ఆజ్ఞ? మొదటిగా యూదులైనటువంటి వారిని, ఎవరైతే 2 సంవత్సరంలోపు పిల్లలు ఉన్నారో, ఎవడో యూదుల రాజుగా పుట్టాడంట. అదే కదమ్మా సందర్భం, ఎవరు యూదుల రాజుగా పుట్టాడంట. అయితే ఏ ఒక్కడు కూడా బ్రతకడానికి వీలు లేదు. 2 సంవత్సరంలోపు పిల్లలందరినీ కూడా నువ్వు చంపేయాలని చెప్పేసి శాసనాన్ని చేశాడు హేరోదు రాజు. అప్పుడు ఎంతమంది పిల్లలు చనిపోయారు? ఎవరు? వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు యొక్క జనాంగం, యూదులు. వాళ్ళు కడుపు కోత, ఓదార్పు. అసలు ఏ తల్లండి వారికి పుట్టినటువంటి 2 సంవత్సరంలోపు పిల్లల్ని అతి క్రూరంగా తన కళ్ళ ముందు చంపేస్తూ ఉంటే ఎవరు ఓదార్పు? ఎవరు ఇవ్వగలరు చెప్పండి? ఎవరో దుఃఖాన్ని సహించగలరు? ఇవన్నీ కూడా ప్రియులారా, కన్న పిల్లల పట్ల వాళ్ళు దూరం అయిపోతే కలిగినటువంటి బాధ, దుఃఖం. కట్టుకున్నటువంటి భర్త దూరం అయిపోతే కలిగినటువంటి వేదన, దుఃఖం. కట్టుకున్నటువంటి భార్య దూరం అయిపోతే మధ్య ఉన్నటువంటి అనుబంధాలను బట్టి, పిల్లలు బట్టి ఉన్నటువంటి దుఃఖం. ఇవన్నీ కూడా. కానీ ప్రియులారా, ఇవన్నీ కూడా కొంతకాలం వరకు ఉంటాయి. కొంతకాలం వచ్చేసరికి ఎంత అమితంగా ప్రేమించిన వాళ్ళైనా కూడా మరిచిపోయే, అక్కడున్న పరిస్థితులు బట్టి మరిచిపోయే అవకాశం అనేది ఉంటుంది. 2 సంవత్సరాలకైనా కూడా. ఇవన్నీ కూడా ఈ దుఃఖం, ఈ ఏడుపులు, ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా కొంతకాలం వరకే, మనిషి బ్రతుకున్నంత వరకే. కానీ ప్రియులారా, మనిషి పుట్టినప్పటి నుంచి మరణించినా కూడా నిరంతరము కూడా ఏడవగలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. మన వాళ్ళు, మన కడుపును పుట్టిన వాళ్ళు కావచ్చు, మన భర్తలు కావచ్చు, మన భార్యలు కావచ్చు, వాళ్ళు మనకు దూరం అయిపోతే బంధువులందరూ వస్తారు, కొద్దో గొప్ప ఓదారుస్తూ ఉంటారు. అదే ఉమ్మడి కుటుంబం అయితే కొన్ని సంవత్సరాల పాటు అయినా కూడా నీతో పాటు తోడుగా ఉంటారు. కాబట్టి పిల్లలు దూరం అయిపోతే భర్త అయినా ఉంటాడు కాబట్టి పర్వాలేదు, అవే నేనున్నాను కదా, నేను కూడా నీ కొడుకు లాంటి వాడిని కాదా, నీ కూతురు లాంటి దాన్ని కాదా అని భర్త భార్యను ఓదార్చవచ్చు, భార్య భర్తను ఓదార్చవచ్చు. కొంతవరకు కూడా అది వెసులుబాటుగా ఉండొచ్చు. ఇది వెసులుబాటుగా ఉండొచ్చు. అది ఎంతవరకు? ఈ భూమి మీద మనం బ్రతికినటువంటి ఈ జీవిత కాలము మట్టుకు ఇది అంతా కూడా. కానీ ప్రియులారా, ఈ బ్రతుకు కాలముతో పాటు కూడా ముడిపడి ఉన్నటువంటి మరొక బ్రతుకు కాలం ఉంది. మరొక బ్రతుకు కాలం ఉంది. ఇక్కడ నీ వారు నీకు దూరం అయిపోయితే ఓదార్చడానికి నీ సంఘ సభ్యులు రావచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు. కానీ నువ్వు నేను కూడా ఈ భూమి మీద బ్రతికిన జీవిత కాలం అంతయు కూడా అది గతించిన తర్వాత దేవునికి మనం దూరం అయిపోతే, దేవుని దృష్టిలో మనం అంతా కూడా అపరాధులుగా మనం అంతా కూడా నిలవబడితే, అప్పుడు ఆ దేవుని దృష్టిలో మనం ఎలాంటి పరిస్థితులు మరి ఏర్పడతాయో, మనమంతా కూడా ఎలాంటి మరి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కలిగి మనం ఉంటాము అనేది ప్రియులారా ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ఈ విషయం నొక్కు చెబుతున్నానని అంటే, మనం బ్రతుకున్నప్పుడే ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి కాబట్టి దీని మీద మనం ఎక్కువ దృష్టి పెడతాం. మా ఆయన చనిపోయారండి, లేకపోతే మా పిల్లలు చనిపోయారండి, అయ్యో వాళ్ళ తాలూకులు చనిపోయారా, అయ్యో అని అనుకుంటాం. ఇది బ్రతుకున్నాం, ఇది కొంతకాలమే. కానీ పిల్లరా, ఈ బ్రతుకు కాలముతో ముడిపడి ఉన్నటువంటి మరొక కాలం ఉంది. ఆ కాలంలో కూడా మనల్ని ఓదార్చేవారు ఎవరైనా ఉన్నారా లేరా అనేది ఏ ఒక్కరైనా కూడా దాని మీద దృష్టి ఉంచలేకపోయారండి. దాని మీద దృష్టి ఉంచలేకపోయారు. అది అసలు మదిలోకి రాకుండా పోతుంది ప్రతి ఒక్కరికి కూడా. మరి ఈ కాలముతో పాటు మరొక దుఃఖించే ఒక కాలం, ఆ కాలంలో మరి మనతో దీనికి ఎలా ముడిపడి ఉంది? ఇక్కడైతే ఎవరో ఒకరు ఇరుగుంటలో పొరుగుంటలో అప్పుడప్పుడు సంవత్సరానికి నెలకు ఒకసారి వచ్చి ఏమ్మా ఎలాగొన్నావు ఏంటి పరామర్శకు వస్తారు. నీకు ఫోన్ అయినా చేస్తారు నువ్వు బాధలో ఉంటే, నువ్వు దుఃఖంలో ఉంటే. కానీ కన్ను మూసామో
కన్ను మూసిన మరుక్షణం ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో మరి కొంతమంది యొక్క జీవితాలు చూద్దాం. సమయం అయిపోయింది, ఒక 10 నిమిషాలు చూసుకొని ముగించుకుందాం. ఒకసారి చూద్దామా? లూకా రాసిన సువార్త, మనం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 19 నుంచి చూద్దాం ప్రియులారా. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి. ధనవంతుడు ఒక పట్టణంలో ధనవంతుడు ఉన్నాడంట. అతడు ఊదారంగు బట్టలను సన్నపనార వస్త్రములు ధరించి ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. అదే పట్టణంలో, అదే వీధిలో, అదే ఇంటి దగ్గర లాజరు అన్నటువంటి ఒక దరిద్రుడు, ఒక పేదవాడు ఉన్నాడంట. వాడు కురుపులతో నిండిన వాడే. ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వానికి కలిగినటువంటి కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మునున్నటువంటి ఉన్నటువంటి లాజరును చూశాడంట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ధనవంతుడు, లాజరు సమకాలికులు, ఒకే పట్టణస్థులు. ధనవంతుని తన ఇంటిలో ఉన్నాడు బ్రతుకున్నప్పుడు. అదే ఇంటి వాకిట ఆ గుమ్మం దగ్గర లాజరు అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా బ్రతుకున్నంత కాలము కూడా ధనవంతుడు సుఖంగా బ్రతికాడంట, లాజరు కష్టము అనుభవించాడంట. ఈ ధనవంతుడు తిన్నటువంటి ఎంగిలి మెతుకులు, మన భాషలో ఎంగిలి మెతుకులన్నీ బయట పారేవేస్తూ ఉంటే వాటిని తింటూ ఇతడు బ్రతుకుతూ ఉండేవాడు అంటే ఈ లాజరు అన్నటువంటి వాడు. ఒకనొక రోజున ధనవంతుడు చనిపోయాడంట, లాజరు చనిపోయాడంట. ఇప్పుడు లాజరు చనిపోయి పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకునేటకు లాజరు వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ధనవంతుడు ఏమైపోయాడంట, ఇతడు చనిపోయాడంట. ఇతడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంట 23వ వచనంలో, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఎవరు? ధనవంతుడు అయినటువంటి వాడు పాతాళంలో బాధపడుచు కన్నులించి దూరమున అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి లాజరును చూశాడంట. లాజరును చూసి గుర్తుపట్టాడట. ఓ, నా ఇంటి దగ్గర గోడ ఆ గుమ్మం దగ్గర ఉన్నటువంటి ఈ లాజరేనా? ఆ లాజరేంటి అక్కడ ఉన్నాడు, నేనేంటి ఇక్కడ ఉన్నానని చెప్పి ఆ పక్కన ఉన్నటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో ఇప్పుడు ఒక సిఫారసు చేస్తున్నాడు, రిక్వెస్ట్ పెడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ఏ విషయం అంట? అబ్రహామును అతను రొమ్ముకుని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికిరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. ఏమని బతుకులాడుతున్నాడు అబ్రహాం? తండ్రి మీరు రండి అని అనట్లేదు. ఏమంటున్నాడు? నీ రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి ఆ లాజరు ఉన్నాడే, ఆ లాజరుని ఏం చేస్తారు? నా యందు కనికరపడి, నా యందు కనికరం, నీ జాలి నీ దయ నా యందు చూపించవా మహాప్రభు? తండ్రి నా యందు కనికరము చూపించవా? నేను పడలేకపోతున్నాను ఈ వేదన, ఈ దుఃఖము, ఈ బాధ, ఈ అగ్నిజ్వాలల్లో నేను ఈ యొక్క కష్టాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అని చెబుతూ ఏమంటున్నారట? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి, నా యందు నీ కనికరము చూపించు. ఆ లాజరు యొక్క వేలు కొనను ఇదిగో ఆ నీటిలో ఎలా ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపించవా అంటే, ఇక్కడ ధనవంతుడు ఈ యొక్క వేదన పడి ఈ నరకం అన్నటువంటి ఈ స్థలములో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు చూడండి. నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించు అని అంటున్నాడు అంటే, ఇప్పుడు కనీసం నా నాలుకని అప్పుడప్పుడు ఏడ్చి నోరంతా ఎండిపోతూ ఉంటారు. పక్కన వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ కొంచెం గ్లాసు నీళ్ళు తాగము, అప్పుడు నీళ్ళు తాగుతారు, మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తారు. ఎందుకు? కొంత ఎండిపోయింది అనుకోండి, ఇంకా ఊపిరాడదు, ఊపిరాడక చనిపోయే పరిస్థితులు కూడా ఉంటుంది. అది ఇతడు ఏడవటానికి కూడా మరి ఎంతగా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు అంటే, ఆ నాలుకను ఒకవేళ చల్లారిస్తే అమ్మయ్యా అని చెప్పేసి మళ్ళీ ఏడుపు ప్రారంభిస్తాడు.
చూడండి, అక్కడున్న పరిస్థితి చూడండి. తాను ఆ నరకం ఏం చేత పాతాళములో బాధపడుచు, ఆ బాధను అనేది వర్ణినాతీతం. ఆ బాధను ఎవరు పంచుకోలేనటువంటిది, ఆ బాధ ఎవరు తీర్చలేనటువంటిది, ఆ బాధ ఎవరు ఓదార్చలేనటువంటిది, ఆ బాధను ఎవరు తీయలేనటువంటిది, ఎవరు నీ దగ్గరకు వచ్చి పలకరించలేనటువంటిది. అమ్మో, ఇది ఎలాంటి పరిస్థితి! ఒక్కసారి మనం మదిలో అది జ్ఞాపకం చేసుకుని ఆలోచిస్తే ప్రియులారా, అతడు పాతాళములో అగ్నిజ్వాలలో బాధపడుచు, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు కేకలు. నేను కాలిపోతున్నాను. ప్రాక్టికల్గా ఎవరైనా ఇంట్లో కాలిపోతూ ఉంటే వాళ్ళు ఎలా కేకలు వేస్తారంటే, అటు గుద్దేస్తారు, ఇటు గుద్దేస్తారు, నిప్పు మంట. ఎవరు వచ్చి ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు కంగారు, డోర్లు తీయలేరు, కిటికీలు రావు. ఆ కంగారికి అసలు సింపుల్గా వచ్చిన డోరు కూడా ఆ కంగారికి తీయలేని పరిస్థితి అనమాట. అంటే ఆలోచన తట్టదు. ఈ లోపల ఉన్న వాళ్ళు ఏడుపు కేకలు 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 కేకలు, అమ్మ మంట, ఏడుపు మంట, బాధ 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 బాధ. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? పరిస్థితి ఎలా ఉంటుంది? ఒళ్ళంతా కాలిపోతూ ఉంటే, నీ పక్కన ఎవరు లేకపోతే, నీ గోడు ఎవరికి వినబడకపోతే, ఇప్పుడు కనీసం అవతల ఎదురుకు మనుషులు కనబడతారు నీకు, కిటికీలు అవతల, వాళ్ళు నీ దగ్గరికి రాలేకపోతే, నువ్వు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతే, ఈ నరక యాతన, ఈ పరిస్థితి ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది చెప్పండి. ధనవంతుడి పరిస్థితి అదే. కనీసం ఒక్క నీటి చొక్కైనా కూడా పంపించవా. నేను అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుచున్నాను. ఆ లాజరును పంపించవా, పోనీ ఎవరైనా పంపించు. అయ్యో, నేను పడలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. కేకలు వేసేస్తున్నాను అక్కడ, కేకలు. అది ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీకు చెబుతూ ఉంటే నా ఒంటి మీద రామాయణం నిలబడుతుంది. అది ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఆ బాధ ఎవరు తీయలేనిది, ఎవరు ఓదార్చలేనిది, ఎవరు కూడా పంచుకోలేనటువంటిది, అసలు అవకాశమే లేదు. ఇప్పుడు నీ ప్రాణాపాయ పరిస్థితులను కటికలో డోర్లో బద్దలు కొట్టి ఆ చివరక్షణలో వస్తారేమో నీ బంధువులు, నీ భర్తలు, లేకపోతే నీ అన్నదమ్ములు వస్తారేమో, కానీ అక్కడ నో ఛాన్స్. అబ్రహాము ఎంత బాధపడి ఉంటాడు. వెళ్ళలేని మనసున్నప్పటికీ కూడా వెళ్ళలేని పరిస్థితి. తండ్రి 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 అని అబ్రహామ తండ్రి 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 అంటే అబ్రహాము ఎంత నలిగిపోయి ఉంటాడు. ప్రాక్టికల్గా ఆలోచించండి. కళ్ళ ముందే తన కుమారుడు, అంటే ధనవంతుడు, విశ్వాసులకు తండ్రి కాబట్టి కుమారుడు అని అనుకుందాం. పోనీ తండ్రి 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 అని పిలుస్తూ ఉంటే అతడు కూడా వెళ్ళలేకపోతే, ఇప్పుడు పక్కన లాజరును పంపించే అవకాశమూ లేకపోతే, కళ్ళ ముందు చూస్తూ అలాగూ ఉంటే, నీ కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ అగ్నిలో ఆహుతైపోతూ ఉంటే నీ మనసు యొక్క వేదన ఎలా ఉంటుందో ఆలోచించు. అబ్రహాము గారు ఎంత నలిగిపోయి ఉంటారండి. వెళ్ళలేక, సహాయము చెయ్యలేక, ఎవరిని పంపించలేక, వేరే ఏ అవకాశము లేక, తన కళ్ళ ముందే ఆడు అలాగా నరక యాతన పడుతూ ఉంటే ఆ తండ్రి పడే వేదన, యువతలు ఇతను తను పడే గోల, దుఃఖం. ఇటువైపు చూస్తే ఇతను, అటువైపు చూస్తే ఆయన రాలేడు, కొన్ని పక్క నుండి లాజర్నా పంపించలేడు. ఇది ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితి అక్కడ ఉంటుందో ఆలోచించండి. ఎవరికి నెమ్మది లేదండి. అక్కడ చూడండి ఏమంటున్నారు, 24వ వచనం, నా యందు కనికరపడి తన వేళ్ళ కొర నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసును. అప్పుడు అతను ఏం చేసినట్ట, 25వ వచనం, అందుకు అబ్రహాము, నా కుమారుడా, మొత్తానికి కుమారుడా, ఎందుకంటే తండ్రి తండ్రి నాన్న బాధ భరించలేకపోతున్నాను తండ్రి. పిల్లలు ఆ బాధ అనుకుంటుంటే ఎలా ఉంటుందండి ఆ పరిస్థితి? నీ కళ్ళ ముందే నీ కొడుకు బండి చక్రాల కింద పడిపోయి ఆ బండి తొక్కుతూ ఉంటే, ఆ చక్రాలతో కొడుకుని కానీ కూతురుని కానీ నువ్వు వెళ్ళలేక, నువ్వు యువతలు ఉండిపోతూ, బయటికి రాలేక ఆ చివరి క్షణాలు కొట్టుకుంటూ ప్రాణం పోతూ ఉంటే నువ్వు ఏమైపోతావు చెప్పు? అది అక్కడ పరిస్థితి. అందుకు తండ్రి ఆయన అబ్రహాం గారు అంట, కుమారుడా ఏంట్రా నీకు కర్మ?
అసలు నీకు దుస్థితి ఎందుకు వచ్చిందిరా? ఎందుకు వచ్చింది చెప్పనా? ఎందుకు వచ్చిందనంటే నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు నువ్వు సుఖం అనుభవించవరా. నువ్వు నీ జీవిత కాలం అంతా కూడా నీకు నచ్చినట్టుగా నువ్వు సుఖం అనిపించవు. నీకు నచ్చినట్టుగా, మాకు నచ్చినట్టు కాదు 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 మాకు నచ్చినట్టుగా కాదు, కేవలం నీకు నచ్చేటట్టుగా నువ్వు బ్రతికావు, నీకు నచ్చేటట్టుగా నువ్వు జీవించావు, నీకు నచ్చేటట్టుగా నువ్వు మాట్లాడుకున్నావు, నీకు నచ్చేటట్టుగా నువ్వు బ్రతుకు కాలం అంతా కూడా నువ్వు గడిపావు. ఏ రోజైనా మాకు నచ్చినట్టుగా కానీ, మాకు అనుకూలంగా కానీ, పోనీ మా వరకు వద్దు, పోనీ నిన్ను కన్నా నీ దేవుడికి నచ్చినట్టు కానీ ఒక్క క్షణమైనా కూడా నువ్వు ఆలోచించావా? నీ జీవిత కాలం అంతా ఎంత ఆయుష్కాలం ధనవంతుడు బ్రతికాడో మనకు తెలియదండి, కానీ ఒక్క రోజైనా దేవుడి కోసం ఆలోచించలేదంటే. నీ జీవిత కాలం అంతయు నీకు నచ్చినట్టు అంటే ఆయన కోసం, ఆయనకు నచ్చినట్టుగా ఆయన బ్రతకడం కూడా పాపమే. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే దేవుడికి నచ్చినట్టుగా నువ్వు బ్రతకట్లేదని దాని అర్థం. అంటే ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళు ఎంతమంది దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు? దేవుని ఇష్టాన్ని, కోరికను తీర్చేవారిగా బ్రతుకుతున్నారు? దేవుడికి అనుకూలంగా ఎంతమంది బ్రతకగలుగుతున్నారు? పోనీ చెప్పండి. మన పిల్లల కోసం, మన భర్తల కోసం, మన భార్యల కోసం, మన ఉద్యోగాల కోసం, మన వ్యాపారాల కోసం దేవుడు అంటే ఎంతమందికి లెక్క ఉంది చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధి అంటే ఎంతమందికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, బాధ్యత ఉంది చెప్పండి. పన్ను మూసామో, బ్రతుకున్నప్పుడు మనకు కష్టం వస్తే ఇరుగుంటలు పొరుగుంటలు వస్తారేమో నిన్ను ఓదార్చడానికి, కానీ ఒక్క క్షణం కన్ను మూసిందో ఆ కన్ను మూసే క్షణానికి నువ్వు దేవుడిలో భయము, భక్తి కలిగి భక్తుడిగా నువ్వు లేవో, ధనవంతుడికి పట్టే గతి మనకే పడితే, అక్కడ ఉన్నటువంటి మన తండ్రి అయినటువంటి అబ్రహాము ఆయన రాలేక, ఆయన దగ్గర ఉన్న నీతిమంతులు ఏ ఒక్కరిని పంపించలేక, మరి నువ్వు కూడా అక్కడికి వెళ్ళే అవకాశము లేక, నీ దప్పుకును తీర్చుకోలేక నిరంతరము కూడా నువ్వు బాధపడుతూ ఓదార్పు లేకుండా నీ నిట్టూర్పులు విడుస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఎవరు నిన్ను వచ్చి అక్కడ ఓదార్చురు చెప్పు? ఉన్నారా? నీతిమంతులు అందరూ ఉన్నారు అక్కడ. అబ్రహాము విశ్వాసులకు తండ్రి వచ్చి ఓదార్చగలిగాడా ధనవంతుడిని? ఇప్పుడు పక్కన లాజరు ఉన్నాడు, ఇప్పుడు కనీసం నీటి బొట్టు కూడా పంపించడానికి అవకాశం లేదే అక్కడ. ఎంత ధైర్యం, ఎంత గుండె ధైర్యంతో మనిషి బ్రతుకుతున్నాడండి. దేవుడు అంటే భయం లేక, అసలు దేవుని సన్నిధి అంటే విలువ లేకుండా ఎంత గుండె ధైర్యంతో మనుషులు బ్రతుకుతున్నారండి. బ్రతికితే నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ బంధువులందరూ వస్తారేమో, నీకు శ్రమ వస్తే నీ బంధువులు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారేమో, నువ్వు చనిపోతే వాళ్ళు వస్తారేమో, కానీ నువ్వు చనిపోయిన చివరి క్షణము నువ్వు దేవుడు లేకపోతే అక్కడ నిన్ను అసలు గుర్తించిన వాళ్ళు ఎవరు కూడా. అక్కడ విషయం ఏంటంటే ఎవరు ఎంగిలి మెతుకులు తిని బ్రతికాడో ఆ లాజరే వచ్చి సహాయపడలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. చూడండి, ఏ లాజరు, నేను వేసిన ఆ ఎంగిలి మెతుకులే కదా నువ్వు తిని బ్రతికావు, అదే నా విశ్వాసం లేదా? లాజరు ఏం చేస్తాడో చెప్పండి. అయ్యా నిజమే, నువ్వు తుడిసేసిన కడిగేసిన పల్లెల్లోని ఎంగిలి మెతుకులు ఎన్నే నేను తిని బ్రతికాను, ఆ రొట్టె ముక్కలే తిని బ్రతికాను, నాకు నీ మీద ఆ ఎంగిలి మెతుకులని ఇచ్చావని ఆ విశ్వాసం నీ మీద ఉందయ్యా, కానీ నేనేం చేస్తాను చెప్పు? నేను రాగలనా? నిన్ను ఓదార్చగలనా? నీ కష్టాలను తీర్చగలనా? ఏమో అక్కడ పరిస్థితులు చూడండి పిల్లలు, పరిస్థితులు అమ్మ బాబా. అంతేకాక ఏం చేశారండి? ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. యాతన 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 భయంకరమైనటువంటి యాతన పిల్ల. ఎంతకాలం ఎంతకాలం ఎంతకాలం? ఇప్పుడు సంవత్సరం, ఇప్పుడు 2 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు, అమ్మో లెక్క పెట్టలేనన్ని సంవత్సరాలు, యుగ యుగాలు, లక్షల కోట్ల సంవత్సరాలు. అమ్మ బాబు, కాలుకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే నువ్వు భరించలేవే, కంటిలో చిన్న నలుసు పడితేనే నువ్వు తట్టుకోలేవే,
చిన్న కడుపు నొప్పి వస్తేనే నువ్వు ఓర్చుకోలేవే, చిన్న తలనొప్పి వస్తేనే నువ్వు తట్టుకోలేవే. అయ్యబాబు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి అయ్యబాబు కంట్లో నోరు పెట్టి ఊదేయండి, చిన్న ట్యాబ్లెట్ ఇచ్చేయండి, హాస్పిటల్లో తీసుకెళ్ళండి. ఇవి నువ్వు భరించలేవే. అక్కడ ఎలాగంటే మనం భరించగలం? ఎలా భరించగలం? మనకు నచ్చినట్టుగా మనం బ్రతికితే పట్టే దుస్థితి అంట. ఇంకా ఇంకా ఏ తప్పు చేశాడంట అతడు? ఏ తప్పు చేశాడంట? 31 అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, వద్దయ్యా మేము రాలేము, నువ్వు రాలేవు, ఇక్కడ అవకాశం లేదు, నువ్వు అనొద్దయ్యా, అలాగనొద్దు అని చెప్పేసి, అప్పుడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల. ఎవరి యొద్దకు? ఇక్కడ ఇంకొకరు కూడా ఉన్నారండి ఈయన దగ్గరికి వచ్చేదానికి. ఎవరున్నారు? 27. అప్పుడు అతడు తండ్రి అలాగైతే ఎలాగైతే ఎందుకు ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి రాజాలకు ఉండినట్లు మహా ఆఘాతం ఉంచబడిందని నువ్వు చెప్పింది అయితే మొత్తానికి అర్థమైపోయింది. అయ్యో బాబు, ఇక్కడికి వస్తే ఇంక అందరూ కూడా హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తుకోవలసిందే. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఎలాగుంటే, నాకు ఇప్పుడు ఎలాగున్నారు? నాకు ఇప్పుడు 5 సహోదరులు ఉన్నాడు. ఇప్పుడు 6వ వాడు ఇక్కడికి వచ్చేసాడు అన్నయ్య. ఇప్పుడు భూమి మీద ఇంకెంతమంది ఉన్నారు అంటే వీళ్ళు కూడా ఎక్కడికి వచ్చడానికి రెడీ అయిపోయారు? ఎక్కడికి వచ్చడానికి రెడీ అయిపోయారు? నరకానికి. అయితే ప్రభువా, అమ్మ బాబు, అయితే నాకు ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. అంటే వాళ్ళ పరిస్థితి కూడా ఎలా దిగజారిపోయింది? దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, దేవుని సన్నిధి అంటే వినయం విధేయత లేదు, సన్నిధి సహవాసం లేదు. అన్నీ అలాగే బ్రతికాడు, చచ్చాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఈ బాధ అనిపిస్తున్నట్టు ఇప్పుడు తమ్ముళ్ళందరూ కూడా వచ్చేయడానికి సిద్ధపడిపోయారు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును కూడా ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. ఇది వేదనకరమైన స్థలం, ఇక్కడేదో భోజనాలు పెడతారేమో, లేకపోతే ఇంకడేవో పలకరింపులు పట్టింపులు ఉంటాయేమో, అమ్మ బాబో ఇవి లేవు. వాళ్ళు కూడా ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. ఇది చాలా వేదనకరమైనది, భరించలేనిది, నేను తట్టుకోలేనిది ఇది. ఈ వేదనకరమైన స్థలమునకు వారును కూడా రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే. ఓరి బాబు, అక్కడికి వెళితే భయంకరమైన భరించలేని వాదార్పు లేని అక్కడి నిట్టూర్పులు విడవలసిన పరిస్థితి ఉందరా. వద్దురా, నా మాట వినండిరా. మీ అన్నయ్య వచ్చాడు, అక్కడ ఏడుస్తున్నాడు, నా మాట వినండి, నేను చూసి వచ్చానని. ఆ లాజర్నైనా ఇంటికి పంపించవా అయ్యా అని అడిగితే లాభం లేదమ్మా. లాజర్ని పంపించడానికి లేదు, నువ్వు వెళ్ళడానికి లేదు. మరి అదేంటయ్యా, నేను వెళ్ళక లాజర్ను నువ్వు పంపించక ఇప్పుడు వాళ్ళు కూడా నరకానికి వచ్చడానికి సిద్ధంగా ఉంటే, అంటే నా అన్నదమ్ములందరూ కూడా నాశనం అయిపోయి నీకు ఇష్టమా? మనమైతే ఇదే కదండి అంటావు. నువ్వు వెళ్ళవు, ఆ లాజర్ను పంపించవు, మరి వాళ్ళు వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడున్న పరిస్థితి వాళ్ళకి తెలియదు అని అనుకుంటే పొరపాటు. వాళ్ళకి తెలుసు. ఎలా తెలుసు చెప్తాను, చిన్న కిటికు. మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఇంత పరిస్థితి ఉంటుందన్న సంగతి నేను వచ్చినంత వరకు నాకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఎలా అర్థమైంది? వచ్చిన తర్వాత అనుభవిస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఆ లాజర్ను పంపించమని అంటే, వారు ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనిచున్నాను అని అంటే, అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారంట? అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెను. నువ్వేంటి విన్నావా? బ్రతుకున్నంత కాలం ఎంతమంది సేవకులు వచ్చి నీకు వాక్యం చెప్పారు, చర్చి మానేయకమ్మా, సువార్తలు మానేయకమ్మా, ప్రార్థనకు రామ్మ అని అంటే నువ్వు ఎంతమంది సేవకుల మాట విన్నావు? అక్కడ మోషేయు ప్రవక్తలు వాళ్ళు చెప్పారు ఒకప్పుడు, నీకు విన్నావా? నువ్వు వినలేదు. అహం చూపించావు, పనులున్నాయి అన్నావు, ఉద్యోగం అన్నావు, వ్యాపారం అన్నావు, మా ఇంట్లో బాగోలేదండి అన్నావు, ఇప్పుడు చుట్టాలు వచ్చారండి ప్రార్థనకు వద్దాం అనుకున్నాను, చుట్టాలు వచ్చారండి అని అన్నావు, లేకపోతే నేను ఇప్పుడు రాలేనండి అని అన్నావు, నాకు ఇప్పుడు బస్సు దొరకలేదండి అని అన్నావు, లేదా ఆటో అందుబాటులో లేదండి అని అన్నావు. ఇక్కడ మాకు చెప్పడానికి ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి ప్రియులారా. అక్కడ అమ్మో ఎంత భయంకరమైన పరిస్థితి.
అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వారు చెప్పిన మాటలు ఒక్క మాట నువ్వు విన్నావా? చెప్పు నువ్వు విన్నావా? నువ్వే వినలేదు, నీ తమ్ముళ్ళు ఎలా వింటారు? నువ్వే పట్టించుకోలేదు, నీ తమ్ముళ్ళు ఎలా పట్టించుకుంటారు? ఎలాంటి పరిస్థితి అండి? అమ్మో, మోషేయు ప్రవక్తలను అక్కడ ఏమంటారు? మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు. మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు. వారి మాటలు వినాలి. ఏ మాటలు? ఒరే నరక ముందరా బాబు, నువ్వు బ్రతికినంత కాలం నీకోసం నీకు నచ్చినట్టుగా బ్రతకకు. నీకు నచ్చినట్టుగా దేవుని సన్నిధి మానేసి నీకు నచ్చినట్టుగా ఉద్యోగమనో వ్యాపారమనో ఇంకేదనో అనుకో ఉండకు. దేవునికి నచ్చినట్టుగా నువ్వు ఉండు. దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతుకు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించు. ఎన్ని ప్రసంగాలు చెప్పండి మోసే గారు చేసి ఉంటారు. మోసే గారితో పాటు ఉన్న ప్రవక్తలు చెప్పుంటారు. వింటామా? అబ్బే, మనం అప్పుడు వినాం. చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చేది మారు మనసు. ఇదిగో ధనవంతుడిలాగా ఒక్క అవకాశం లాభం లేదమ్మా. విన్నావా నువ్వు? లేదే. అక్కడ మోసే ప్రవక్తలు నీకు ఇదే విషయం చెప్పారు, నువ్వు విన్నావా? వినలేదు. కొన్ని అన్నదమ్ములందరూ కూడా వచ్చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు రాకుండా ఉండాలనంటే నువ్వెక్కడున్న పరిస్థితుల్లో నువ్వు చెప్పవసరం లేదు, చూసి వెళ్ళి చెప్పవసరం లేదు. గ్రంథములో ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నాయి. దేవుని కొరకు బ్రతకని వారికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారి కొరకు ఒక నిత్య నరకాగ్ని గుండం ఉంది, అక్కడికి మీరు వెళ్ళిపోతారని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్ని సందర్భాలు లేవు చెప్పండి. ఆ మాటలు వినటం వాళ్ళ మారు మనసు రాదా? ప్రత్యక్షంగా చూస్తేనే నీ మనసు మారిపోద్దా? అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వారి మాటలు వినండి. వాళ్ళు దేవుడు అంటే ఏటో చెప్తున్నారు. దేవుని ఇష్టం అంటే ఏటో చెప్తున్నారు. దేవుడి కొరకు ఎలా బ్రతకాలో చెప్తున్నారు. దేవుడి కొరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో చెప్తున్నారు. దేవుని సన్నిధిని అలక్ష్యం చెయ్యకూడదని చెప్తున్నారు. దేవుణ్ణి సంతోష పెట్టాలని చెప్తున్నారు. దేవుని మందిరంలో మీరు ఎల్లప్పుడూ కూడుకోవాలని చెప్తున్నారు. సువార్తలు చేయమని చెప్తున్నారు. కరపత్రాలు పంచమని చెప్తున్నారు. మీ వంతు సహాయ సహకారాలు అందించమని చెప్తున్నారు. ప్రార్థనకు రండి అని చెప్తున్నారు. ఇన్ని చెబుతున్న మాటల్లో ఎన్ని మాటలు మనం పట్టించుకోగలుగుతున్నామో చెప్పండి. ఇక్కడ ఎవరండి మనల్ని ఓదారుస్తారు? ఓదార్చడానికి ఎవ్వరు ఉండరు అక్కడ మనల్ని. అసలు మన గోడు ఎవ్వరు పట్టించుకోరు అక్కడ. ఓదార్పు లేని లోకంలో అక్కడ ఎంత నిట్టూర్పులు. ఎవరితో చెప్పుకుని పక్కనుడితో కష్టం చెప్పుకుని, నువ్వు ఊరుకురా బాబు, నేను పడలేకపోతే నీ బాధని పక్కనున్నాడు ఏడుతాడు. ఆడు నరకంలో పరిస్థితి ఇదే కదండి. ఆడితో చెప్పుకుందామన్నా వాడిది అదే పరిస్థితి. ఇప్పుడు నీతో చెప్పుకుందామంటే నీది అదే పరిస్థితి. నువ్వు ఏడ్చు, నేను ఏడ్చి, అందరిని ఏడ్చి ఎవరితో చెప్పుకుంటాం ఈ బాధ, ఈ దుఃఖం, ఈ వేదన? తీరనది, ఓర్చుకోలేనటువంటిది, మనం సహించుకోలేనటువంటి దుఃఖం. ఇదంతా ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నా తెలుసా? సమయం ఎక్కువైపోయింది. ఆ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం బ్రతుకున్నప్పుడు దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. దేవుని సన్నిధి మానేయకు. దేవుని ఇష్టమేంటో ఆలోచించు. మన ఇష్టాలు, మన కోరికలు ఎప్పుడు ఉండవే, చచ్చినంత వరకు ఉంటాయి. ఎన్ని కోరికలు తీర్చుదామన్నా కూడా తీర్చలేనటువంటి అగాధం, మహా అగాధం మనిషి యొక్క మనస్సులో ఉన్న కోరికలు. ఆ కోరికలు ఎవరు తీర్చడం తరం కాదు. బిల్డింగ్ కట్టేసాం, కోరిక తీరిపోయిందా? ఇంకొకటి ఉంటే బాగుండేమో అంటాం. కానీ అది వచ్చింది, నీ కోరిక తీరిపోయిందా? అచ్చచ్చ, మళ్ళీ ఇంకొకటి కొత్తది ఏదైనా వచ్చింది అనుకో, దాని మీద నీ మనసు పడుతుంది. కానీ అప్పుడే నీ కోరిక తీరిపోయిందా? అబ్బే, మరొకటి వస్తుంది. ఎప్పుడు నీ కోరికలు తీరుతాయి? ఎప్పుడు మన ఇష్టాలకి అంతం ఉంటుంది? మనం చచ్చినంత వరకు మన ఇష్టాలకి అంతం ఉండదు. కాబట్టి ప్రియులారా, అంతం లేని ఇష్టాలతో మనం బ్రతికి వాటిని నెరవేర్చుకొని ఓదార్పు లేని నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవడం కంటే మన ఇష్టాలను దేవుని ఇష్టాలకు కొన్ని చోటించి వాక్యం నేర్చుకోవడానికి, దేవుని సన్నిధికి రావడానికి, ప్రార్థనలో ఉండటానికి, సంఘ సహవాసంగా మనం కూడుకోవడానికి మనం ఈ అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? అక్కడ ఎంత ఓదార్పును పొందుతున్నాడు లాజరు. కొట్టేశాడండి ఛాన్స్. ప్రతిరోజు మందిరికి వెళ్ళాడేమో, బాగలేకపోయినా భక్తిగా బ్రతికాడేమో,
దేవుడికి తన జీవితంలో చోటు ఇచ్చాడేమో, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడేమో ఆ లాజరు. అందుకే అక్కడ నెమ్మది. ఎంత ఓదార్పండి తండ్రి అబ్రహాం గారు అంటారు, వెరుగుడ్డయ్యా వెరుగుడ్డయ్యా, చాలా చక్కగా బ్రతికావయ్యా. పక్కన అందరూ కూడా విశ్వాసులు అందరూ, అంటే నీతిమంతులు అందరూ, వెరుగుడ్డయ్యా లాజరు చాలా బాగా బ్రతికారు, చాలా బాగా బ్రతికారు, చాలా బాగా బ్రతికారు. ఎంత నెమ్మది అక్కడ, ఎంత సంతోషం, ఆనందం. కానీ ఇక్కడ వీడి పరిస్థితి ఎవరితో చెప్పుకుంటాడు బాధ? పక్కనున్న పరిస్థితి అదే, ముందున్న పరిస్థితి అదే, అందరి పరిస్థితే అదే. ఓదార్పులైనటువంటి నిట్టూర్పులు, గోల, ఏడుపులు, ఇవన్నీ మనకు ఉండకుండా ఉండాలని అంటే చివరికి ఒక మాట చూసుకొని ముగించేద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. ఇంకా మంచి మంచి సందర్భాలు, సంఘటనలు ఉన్నాయండి. మరి సమయం లేక అవన్నీ కూడా చెప్పలేకపోతున్నాను. చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14-15 వచనం చూడండి. యెషయా గ్రంథం 33, 14, 15 వచనాలు. సియోనులో ఉన్నటువంటి పాపాత్ములు, వాళ్ళు ఎవరంటండి? సియోనులో ఉన్నటువంటి వాళ్ళు పాపులు, వాళ్ళు దిగులు పడుచున్నారు. వణుకు భక్తిహీనులను పట్టెను. వణుకు అంటే వణికిపోతున్నారంట. ఈ వణికిపోయినటువంటి ఈ పరిస్థితి ఎవరిని పట్టుకుందంట? భక్తిహీనులు పట్టేసిందంట. ఇప్పుడు భక్తిహీనులు ఎప్పుడైతే ఈ వణుకు అనేది పట్టేసిందో, ఇప్పుడు వీళ్ళు ఏమైపోతున్నారంట? గజగజ వణికిపోతున్నారంట. ఎందుకబ్బా అంత పరిస్థితి? ఎందుకు భయపడిపోతున్నాం? ఎందుకు వణికిపోతున్నాం? సియోనులో ఉన్నటువంటి పాపులు వీళ్ళు దిగులు పడుతున్నారంట. దిగులు పడుతున్నటువంటి వీళ్ళు ఎవరో? పాపులు. దేవుడికి వాళ్ళ జీవితాల్లో చోటు ఇవ్వని వాళ్ళు, దేవుడి గురించి ఆలోచించిన వాళ్ళు, దేవుని సన్నిధి అంటే లెక్క చేయని వాళ్ళు, వీళ్ళు దిగులు పడుచున్నారంట. వణికిపోతున్నటువంటి వీళ్ళని, భక్తిహీనుల్ని వణికిపోతున్నటువంటి పరిస్థితి పట్టేసిందంట. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. బాబో, ఇప్పుడు పరిస్థితి అర్థమైపోయింది. మనం ఒకవేళ ఆ పాప సంబంధమైనటువంటి ఆ లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే, దేవుని ఇష్టానికి మన జీవితంలో కూడా చోటు ఇవ్వలేని పరిస్థితులు ఒకవేళ ఎప్పటికైనా ఉంటే, దేవుని ఇష్టాన్ని ఎప్పటికైనా మనం నెరవేర్చలేనటువంటి వారిగా ఒకవేళ మనం అక్కడక్కడ ఆ లక్షణాలు మనలో ఒకవేళ ఉంటే, లాజరు ధనవంతుడి యొక్క పరిస్థితి వాదార్పులైనటువంటి ఆ యొక్క భయంకరమైన పరిస్థితి మనం విన్నాం. అది విన్న తర్వాత మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. ఇప్పుడు మనం కూడా అలాగ అనుకుంటాం కదండి, అమ్మో ధనవంతుడే ఆ పరిస్థితిలో ఉంటే ఇప్పుడు మనలో బాబు నువ్వేమైనా అక్కడ తట్టుకొని ఉండగలవా? నేను ఉండలేను, నువ్వు ఉండలేను, ఎవరు ఉండలేవు. ఇది గ్రూప్ డిస్కషన్ అనమాట. ఇప్పుడు మనలో ఎవడు నిత్యము అప్పుడప్పుడు కాదు, నిత్యము దహించే అగ్నిది, వాదార్పులైన అగ్నిది, నెమ్మది లేని అగ్నిది, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. మనలో ఎవడు నిత్యము కాల్చుచును ఉన్న వాటితో నివసించును. చూడండి, ఎవడు నివసించు? నిత్యబాధ కాలుతుంది. ఆ కాలే దాంట్లో మనం నివసించగలమా? దహించే అగ్నిలో మనం ఉండగలమా? ఎందుకు ఉండలేము? అదిగో అక్కడ ధనవంతుడి పరిస్థితి ఏంటి? అది విన్నాం కాబట్టి, అమ్మ బాబోయ్, విన్నంత వరకే ఈ భయం. అంతే కదండి. ధనవంతుడి పరిస్థితి మనం చెప్పుకున్నంత వరకు కూడా మనకు కూడా భయం ఉంటుంది. అమ్మ బాబు, వద్దురా బాబు, అలాంటి నరకానికి మనం వెళ్ళిపోకూడదు, మనమైనా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న కొద్దిసేపు కూడా మనం కొంచెం వేడెక్కినట్టుగా ఉంటుంది. కొంచెం అలా బయటికి వెళ్ళిపోయామనుకోండి, రాత్రి కొడుస్తుంది. మరలా రేపు యథా రాజా తదా ప్రజ, రాజుగారు వచ్చారు, మరలా కథ మొదటి నుండి చెప్పండి. ఎప్పుడు మనుషుల యొక్క జీవితాల్లో మార్పు విన్నాం. ఇప్పుడు విన్న తర్వాత మన డైలాగులన్నీ ఇవే. మన డైలాగుల గురించి ఇక్కడ రాయించాడు. మనలో ఎవడ నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. చాలా కష్టం అబ్బా, వద్దు మనకు నరకం వద్దు. మనం దేవుని కోసం కష్టపడిపోతాం, పని చేసేద్దాం, ఎన్ని వాగ్దానాలు ఎత్తాం బాప్తిసం తీసుకున్నప్పుడు. మనలో ఎవడో నిత్యము కాల్చుచున్న వాటితో నివసింపగలడు. ఎవరు సేవకుడు దేవుని సన్నిధికి వచ్చేస్తామండి, దేవుడి కోసం బ్రతికేస్తామండి, ఇచ్చేస్తామండి, అబ్బా. తర్వాత కనుచూపు చూస్తే ఎక్కడ కనబడడు, ఎక్కడో ఉండరు.
ఎవరు నివసింపగలడు? చూడండి, ఎవరు ఉంటారో తెలుసా? ఎవరు ఉంటారంటే 15వ వచనం చెప్తున్నాడండి, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు. నీతిని అనుసరించి నడిచేవారే నెమ్మదిలో వాదార్పు పొందుతారు. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకొని హత్య అనే మాట వినబడకుండా తన చెవులను మూసుకొని చెడుతనమును చూడకుండా తన కన్నులను మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించెను. ఎవరు వీటన్నిటి నుంచి తప్పించుకోగలుగుతారు? దేవుడు ఎవరికి వెసులుబాటుని ఇస్తాడనంటే నీతిని అనుసరించి నడిచేవాళ్ళు. ఆ నీతి ఎక్కడ ఉంది? దేవుడు నిరంతరం ఎన్నో పాఠాలు, ఎన్నో వాక్యాలు, ఎంతోమంది సేవకుల ద్వారా మనం నిత్యము వింటూనే ఉన్నాం. కానీ నిత్యము వింటున్నటువంటి మనలో ఎంతవరకు ఆ మార్పులు కానీ, చేర్పులు కానీ, ఆ యొక్క నిర్ణయాలు కానీ మన జీవితంలో ఎంతవరకు ఉన్నాయి ఆలోచించండి. వాదార్పు లేని నిట్టూర్పు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతే ఎవరు కూడా మనల్ని వాదార్చలేరు. కానీ బ్రతుకున్నప్పుడే దేవుని సన్నిధిని మనం అలక్ష్యం చేయకూడదు, వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు, దేవుని సహవాసాన్ని అశ్రద్ధ చేయకూడదు. సేవకులు చెబుతున్నటువంటి ఎన్నో మంచి మంచి వాక్యాలు, ఈ రోజు ఏం చెప్తారు, ఈ రోజు ఏం చెప్తారు, రేపేం చెప్తారు, వచ్చే వారం ఏం చెప్తారు, ఈరోజు మంచి మాటలు చెప్పారు, తర్వాత నన్ను బలపరిచేది, నన్ను స్థిరపరిచేది, నన్ను నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా నన్ను తప్పించేది, నా జీవితానికి ఎన్ని అవసరమైన మాటలు చెబుతున్నారో సేవకులు వచ్చి. నేను ఎంత ఆసక్తితో పరుగున వచ్చేవాళ్ళు అంతమంది. చూస్తాడు దేవుడు. మార్పు చెందామా? లాజరలా వాదార్పు పొందే స్థలానికి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాం. ఎన్ని సేవకులు ఎంతమంది, మోసే ప్రవక్తలు లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా వాటిని పెడచెవులు పెట్టి దేవుని సన్నిధికి, సహవాసానికి, వాక్యం నేర్చుకోవడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ఇవ్వటానికి, మరి చెయ్యటానికి ఎంతమంది ఏమైతే మనం వీపు చూపించే వారంగా అశ్రద్ధ కలిగి ఉంటాము. మనమంతా కూడా ధనవంతుడి స్థలానికి పోతాం. అక్కడ మన గోడి ఎవరు పట్టించుకోలేరండి, ఎవరు ఓదార్చరండి, మన కన్నీళ్ళు తుడిచేవారు ఉండరండి, వాటి నీళ్లు పెట్టేవాళ్ళు ఉండరండి, మనల్ని పలకరించే వాళ్ళు ఉండరండి, మన కనీసం పక్కకు వచ్చి ఒక క్షణం కూర్చుందామన్న అవకాశం ఉండదండి. వాళ్ళు అక్కడ చూస్తూ ఏడుపు, మనం ఇక్కడ చూస్తూ ఏడుపు. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోకుండా ఉండాలని కోరుకుంటూ మనమంతా కూడా జాగ్రత్త పడదాం. చరిత్రలో రాయబడినటువంటి సంఘటనలను దేవుడు మన మార్పు కొరకు, మన మేలు కొరకు రాయించడని విశ్వసిద్దాం. కలుపుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతుడ, పరిశుద్ధమైన మా తండ్రి, ఉన్నతమైన నీ నామానికి వందనాలు ప్రభా. ఈ బ్రతుకు కాలంలో మాకు వచ్చే కష్టాలు, కన్నీళ్లు, బాధలు, మేము బ్రతుకున్నంత వరకు కూడా ఇవన్నీ మా వెంట ఉంటాయి తండ్రి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, మీ ఇష్టాన్ని నెరవేర్చే మీ ప్రియులైన పిల్లలుగా మేము బ్రతకాలి. అలా బ్రతికి మరణించిన నాడే నెమ్మది పొందుతూ, వాదాలను పొందుతూ, విశ్రాంతిని కలిగి సుఖ సంతోషాలతో ఉండే ఆ పరదేశకు వెళ్ళగలమని నాయన మాటలు నేర్చుకున్నాం. బంధాలు, బాంధవ్యాలు, లోక ఇష్టాలు, కోరికలు, మా ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, నీ సన్నిధిని అలక్ష్యం చేస్తూ మమ్మల్ని మేము మోసం చేసుకుంటూ మేము బ్రతికి మరణిస్తే, బ్రతుకున్నప్పుడు ఎవరైనా మమ్మల్ని ఓదారుస్తారేమో, పలకరిస్తారేమో, మాట్లాడతారేమో, కానీ ఇవేవి అవకాశం లేనటువంటి భయంకరమైన నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతామన్న సంగతి మేము తెలుసుకున్నాం. అలా వెళ్ళిపోకుండా బ్రతుకున్నప్పుడే నీ వాక్యానికి మా హృదయంలో చోటిచ్చి, మీ ఇష్టాన్ని నెరవేర్చి, మిమ్మల్ని సంతోషపెట్టే, మీరు మాకు అప్పగించే బాధ్యతను మేము బ్రతికిన కాలం అంతా నెరవేర్చి మరణించి నీ సన్నిధికి చేరుకునే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించి, క్రీస్తు వారి అత్యున్నతమైన నామములు ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు.